అదో మారుమూల పల్లె. కనీసం బస్సు సౌకర్యం కూడా సరిగా ఉండని కుగ్రామం. కానీ ఆ ఊరి పేరు చెప్తే చాలు దేశభక్తితో రొమ్ము విరుచుకొని నిలబడ్డట్లుగా అనిపిస్తుంది. అక్కడి యువకులు దేశం కోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు. ఊర్లో తిరుగుతుంటే ఇంటికో సైనికుడు తారసపడతాడు. 10వ తరగతి చదివితే చాలు దేశ సేవ చేసేందుకు పరుగులు పెడతారు. ఇంతకీ ఆ దేశభక్తి గ్రామమేది? దేశ సేవ చేస్తున్న యువకులెవరు? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. దేశానికి యువతే వెన్నెముక. ఆ యువత చేతిలోనే దేశ భవిత ఉంది. దేశ సేవ చేసేందుకు ఎంతో అదృష్టం కావాలి. ఆ గ్రామంలో యువతకు అదే నూరిపోస్తారు పెద్దలు. మారుమూల గ్రామంలో ఇంటికొక్క సైనికుడున్నాడంటే ఆశ్చర్యపోక తప్పదు. 10వ తరగతి పాస్ అయితే చాలు జై జవాన్ అంటూ దేశ సేవకు వెళ్ళిపోతారు అక్కడి యువకులు. అదే నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని దేవిశెట్టిపల్లె. దీన్నే ముద్దుగా దేశభక్తి పల్లె అని కూడా పిలుచుకుంటూ ఉంటారు అక్కడి జనం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా త్రివిధ దళాల్లో ఆ ఊరి సైనికులు కనిపిస్తూనే ఉంటారు. ఈ గ్రామంలో 150 కుటుంబాలున్నాయి. ఒక్కో ఇంటి నుంచి 2-3 యువకులు సైన్యంలో ఉంటారు. అదే ఈ పల్లె ప్రత్యేకత. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామం నెల్లూరు జిల్లాకు ఆఖరి సరిహద్దు గ్రామం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సీతారామపురం మండలంలో ఉన్న దేవిశెట్టిపల్లె అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు కేవలం ఈ గ్రామం దేశభక్తి గ్రామం కావడమే. ఇక్కడి నుంచి వెళ్ళిన యువకుల్లో 55 మంది వరకు ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తుండగా సుబేదారులుగా, నాయక్ సుబేదారుగా, హవాల్దారులుగా మరికొందరు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు మేజర్ కూడా ఉన్నారు. మరో 50 మందికి పైగా ఆర్మీలో సివిలియన్ ఉద్యోగాల్లో ఉన్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్లో 6 మంది ఉండగా గోవా పోలీసులుగా 4, ఆంధ్ర పోలీసులుగా 1, అగ్నిమాపక శాఖలో 1 విధులు నిర్వర్తిస్తున్నారు. అలానే గోవాలో పీడబ్ల్యూడీ విభాగంలో 7 ఉద్యోగాలు చేస్తుండగా మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గ్రామం నుంచి దాదాపు 200 మందికి పైగా త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. దీంతో ఈ గ్రామం రొమ్ము విరుచుకొని చెప్తోంది దేశ రక్షణకు తమ బిడ్డలు అందుబాటులో ఉన్నారని. నా పేరు హౌల్దార్ వెంకటకృష్ణయ్య పులి. నేను 1992-93 10th క్లాసు పాస్ చేసుకొని 2000 సంవత్సరం ఏప్రిల్ నెలలో నేను భర్తీ అయినాను ఇండియన్ ఆర్మీగా సిగ్నల్కి. 11 సంవత్సరాలు జేఎండ్కేలో డ్యూటీ పూర్తి చేసిన. 3 సంవత్సరాలు శ్రీ గంగానగర్లో రాజస్థాను 3 సంవత్సరాలు అక్కడ పూర్తి చేసిన. పంజాబ్ బటిండా 3 సంవత్సరాలు పూర్తి చేసిన. ఢిల్లీ 3 సంవత్సరాలు. ఇది నా ఊరు అని అనుకోకుండా ఇది నా దేశము అని నా డ్యూటీని నేను నిర్వహించిన. వాళ్ళ ఫైరింగ్లకి మా ఫైరింగు, వాళ్ళు ఫైర్ చేస్తున్నప్పుడు మేము కూడా వాళ్ళకి ధీటుగా ఫైర్ చేసి మా పోస్టును మేము సమాలించిన. అసలు దేశ రక్షణకు ఈ గ్రామస్తులు ఎందుకు వెళుతున్నారు? కుటుంబాలు వీరిని దూరంగా పంపి కూడా ఆనందంగా ఎందుకుంటున్నారు అనే సందేహాలు అందరికీ కలగక మానదు. ఆ ఊర్లో దేశభక్తికి బీజం పడేలా చేశాడు ఓ వ్యక్తి. ఇదే గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి 1976-77 ప్రాంతంలో గోవాకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ఆర్మీ ఎంపికల్లో పాల్గొన్నారు. అదృష్టవశాత్తు ఆయనకున్న అర్హతలతో టెలికాం లైన్మెన్గా సెలెక్ట్ అయ్యి ఉద్యోగం సాధించాడు. తర్వాత వెంకట సుబ్బయ్య ఆర్మీ దుస్తుల్లో గ్రామానికి వచ్చాడు. ఆర్మీ దుస్తుల్లో సుబ్బయ్యను చూసిన యువతకి దేశ రక్షణపై ఆసక్తి పెరిగింది. ఆర్మీలో ఉండే పరిస్థితులను ఆయన ద్వారా అడిగి తెలుసుకున్నారు. తర్వాత గోగుల బాల వెంగయ్య అనేటువంటి వ్యక్తి ఆర్మీలో చేరారు. అక్కడి నుంచి ఆయన తమ కుటుంబ సభ్యులను, బంధువులను, గ్రామస్తులను ఆర్మీలో చేరేలా ప్రోత్సహించేవారు. ఇలా 10 ఇంటర్ పాస్ అయిన వారు ఆర్మీలో ఉద్యోగాల్లో చేరడం, ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొందుతూ దేశ సేవకు వెళ్లడం జరుగుతోంది. ఒకరిద్దరితో మొదలైన ప్రస్థానం ప్రస్తుతం 260 వరకు చేరింది. త్రివిధ దళాల్లో ఉన్న తమ గ్రామ యువతను చూసి మురిసిపోతుంటారు ఇక్కడి వాళ్ళు.
ఇక ఈ గ్రామంలో మే నెల వచ్చిందంటే చాలు సందడి మొదలవుతుంది. ఉద్యోగరీత్యా వేర్వేరు రాష్ట్రాల్లో విధులు నిర్వహించే వారంతా ఈ నెలలో ఇక్కడికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి 3 నుంచి 4 వారాల పాటు సందడి చేస్తారు. దేశ సరిహద్దుల్లో జరిగే సంఘటనలు, తమ కష్ట నష్టాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉంటారు. సెలవుల్లో రావడంతో అప్పుడే పెళ్లిళ్ళు నిశ్చయించుకుని అదే నెలలో వివాహాలు కూడా చేసుకుని వెళ్తుంటారు. ఇలా దేవిశెట్టిపల్లి కాస్త దేశభక్తి పల్లెగా మారిపోయింది. ఈ గ్రామం దేశంలోని యువతకు ఆదర్శంగా మారుతోందనడంలో సందేహమే లేదు. రేనాటి వెంకట సుబ్బరాయుడు, రిటైర్డ్ సుబిదార్ మేజర్, ఆర్డినరీ కెప్టెన్, ఆర్మీ మెడికల్ కోర్లో 30 సంవత్సరాలు సర్వీస్ చేసి నేను రిటైర్డ్ అయ్యాను. నా సర్వీస్లో శాంతి ప్రదేశాల నుంచి మరియు ఐఎల్టిట్యూడ్ వరకు సర్వీస్ చేశాను. నేను మెడికల్ పరంగా ఎన్నో బ్యాటిల్ క్యాజువాలిటీని, టెర్రరిస్ట్ అటాకులు జరిగిన పేషెంట్లని ఎంతోమందిని అటెండ్ చేశాను. ఒక పక్క యుద్ధం జరుగుతున్నా కానీ మా హాస్పిటల్ పక్కనున్నా కానీ ఆర్మీ పరంగా చేస్తూ కూడా పేషెంట్లు కూడా అటెండ్ చేస్తూ అందరినీ పేషెంట్ను మంచి చేసుకొని పేషెంట్ కిందికి పంపించే వాళ్ళకు. అంతేకాకుండా నేను ఒక మారుమూల పల్లె అయిన దేవిశెట్టిపల్లి నుంచి 1993లో ఆర్మీలో సెలెక్ట్ అయ్యి 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నేను 2023 మార్చిలో ఆర్మీలో ఉన్న అన్ని ర్యాంకులను అందుకొని ఆర్డినరీ కెప్టెన్గా 2023 మార్చిలో నేను రిటైర్డ్ అయ్యాను. ఇక ఈ గ్రామానికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు గ్రామస్తులు. గ్రామ అభివృద్ధిలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తమ గ్రామంలో అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. ఇంతమంది సైనికులు ఉన్న గ్రామాన్ని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ వేడుకలు జరిపి ఈ కార్యక్రమానికి తమ గ్రామంలోని సైనికులను ఆహ్వానించాలని కోరుతున్నారు. దీని ద్వారా దేశ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు రావడంతో పాటు యువతలో దేశభక్తిని పెంపొందించవచ్చని ఆశిస్తున్నారు. మరి అధికారులు ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెడతారా లేదా అనేది వేచి చూడాలి.